హలో హాయ్ దిస్ ఇస్ ఆరూస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా చాలా హెల్దీ అయినటువంటి తెల్ల గల్జేరాకుతో మనం కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ ఆకు అనేది చాలా మందికి తెలియదు. తెలిసిన వారు స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఈ ఆకు చాలా చాలా హెల్దీ అయినటువంటి రెసిపీస్ కాబట్టి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకి సమ్మర్‌లో ఎక్కువగా దొరుకుతుంది. చూసారుగా మనకి ఈ ఆకు అనేది ఎలా ఉంటుందో. మనకు బయట ఎక్కువగా అవైలబుల్‌గా ఈ ఆకు అనేది దొరకదు. మనకు తోటల్లో, పొలాల్లో ఈ ఆకు అనేది ఎక్కువగా దొరుకుతుంది. తప్పకుండా ఈ హెల్తీ రెసిపీ అయితే మీరు ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా ఆరోగ్యంగా అయితే ఉండండి. చూసారుగా మనకు తెల్ల గల్జేరాకు అనేది ఎలా ఉంటుందో. ఇలా మీరు కొంతమందైతే ఇలా పూర్తిగా ఆకులనే కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటారు. కొంతమంది అయితే కాడలతో సహా ఫ్రై చేసుకుంటారు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి అయితే ప్రిపేర్ చేసుకోండి. కానీ ఈ కర్రీనైతే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ కాబట్టి. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారుగా మనకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఆకునైతే చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం పువ్వుతో సహా ఈ ఆకునైతే వేసుకోవద్దు. పువ్వుతో సహా వేసుకుంటే గనక మనకు మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పువ్వు లేకుండా ఈ ఆకునైతే కట్ చేసుకోండి. చూసారుగా ఈ కాడలనేటివి మనకిలా ఉంటాయి. ఇలా మీరు మీ ఇష్టానికి తగ్గట్టుగా కాడలతో సహా అయినా పర్వాలేదు. ఇలా ఆకులను వేసుకున్నా పర్వాలేదు. తీసుకోండి. దీని యూజెస్ అనేటివి చాలా చాలా ఉంటాయి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా మనకు చాలా చాలా డీటెయిల్స్ అయితే వస్తాయి. మనం కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆ టాపిక్స్ అయితే చెప్పట్లేదు. ఈ తెల్ల గరిజేలాకు, పప్పు ఈ కాంబినేషన్‌లో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే మీరు ముందుగా ఇలా మీరు ఆకునైతే పూర్తిగా కట్ చేసుకోండి. చూసారుగా మనకు తెల్ల గలిజేరాకనేది ఇలా ఉంటుంది. ఇలా మీరు సరిపోయినంత వరకు ఆకునైతే తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా నేనైతే 500 గ్రామ్స్ వరకైతే తీసుకున్నాను. ఇలా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్రనైతే వేసుకోండి. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా మిరపకాయలనేటివి వేసుకోండి. ఎందుకంటే మనకు మిర్చి టేస్ట్ అనేది ఒక్కోసారి తక్కువగా ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలా మనకు మిర్చి అనేది ఫ్రై అయ్యేలోపు మనకు ఇలా పప్పు అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది. మనకు పప్పు అనేది పూర్తిగా నాననవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఈ ఫ్రై చేసేటప్పుడే మనం వేస్తాం కాబట్టి. ఇలా మనం మిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత కాస్త వాటర్‌తోనే మనం ఈ పప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా మూంగ్ దాల్‌ని కూడా మనం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ఫ్రై అనేది మనం ఒక 2 ఆర్ 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా మీరు పప్పుని వేసిన తర్వాత ఆ తర్వాత మనం కాస్త ఒక చిన్న సైజు ఎల్లిపాయనైతే తీసుకొని ఇలా మనం పొట్టుతో సహా కాస్త ఇలా కచ్చా పక్కగా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకొని మనం ఇందులో వేసేసుకోవాలి. మనం ఓన్లీ ఎల్లిపాయని మాత్రమే వేస్తే చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది పప్పుకి. ఇలా మీరు చిన్న సైజులో ఉన్నటువంటి ఎల్లిపాయని ఇలా దంచుకొని అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొక్కసారి పూర్తిగా కలిసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి తెల్ల గలిజేరు ఆకునైతే వేసుకోండి. ఇలా వేసుకొని మనకు ఈ తాలింపు అనేది చక్కగా ఆకుకు పట్టేలాగా అయితే కలుపుకోవాలి. చూసారుగా ఇలా మీరు చక్కగా కలుపుకోండి. మనం ఆకు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిదానంగానే కలుపుకోండి. స్టవ్‌ని కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదు. ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు అడుగంటకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. సాల్ట్ అనేది కూడా మనం వెంటనే అస్సలు వేయవద్దు. ఇలా మనకు ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచి మూత పెట్టేసి తీసిన తర్వాత
రుచికి తగ్గట్టుగా సాల్ట్‌నైతే వేసుకోండి. చూసారుగా మనకు చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. పప్పు అనేది మనం తాలింపులో వేసాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది. మనం సాల్ట్‌ని వేసాం కాబట్టి ఆకులో ఉండేటువంటి నీరు కూడా మనకు చక్కగా బయటికి వచ్చేసి పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ ఆకు మనకు చాలా చాలా హెల్తీ అయినటువంటి రెసిపీ కాబట్టి చాలా చాలా ప్రయోజనాలైతే ఉంటాయి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా దీని గురించి మనకు చాలా చాలా డీటెయిల్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. కాబట్టి మనకు ఈ సమ్మర్‌లో మాత్రమే మనకి ఈ ఆకు అనేది దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆకునైతే తప్పకుండా తినండి. చూసారుగా మనకు కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది. పప్పు కూడా చక్కగా ఉడికి పోయింది. ఇలా మీరు కూడా చేసుకోండి. ఇలా మనం కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి వదిలేస్తే మనకు పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. మూత పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఉంచితే గనక పప్పు, ఆకు అనేది చక్కగా ఉడికిపోతుంది. మనకు కంప్లీట్‌గా ఈ కర్రీ అనేది ఉడికిపోయినట్టే. చూసారుగా ఎలా ఉందో? ఈ కర్రీ మనకు చపాతీలోకి తిన్నా గానీ, రైస్‌లోకి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ తెల్ల గల్జేరాకు పప్పు ఈ కాంబినేషన్‌లో మెయిన్‌గా మనకు పూరి విత్ చపాతీలోకైతే టేస్టీగా ఉంటుంది. మా ఛానల్‌ని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకోసం ఈ ఛానల్‌లో ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా ఛానల్‌ని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. చూసారుగా చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ. థాంక్ యూ.